ప్రస్తుతం మనం బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రకాష్ రాజ్ నటుడు నిర్వహిస్తున్న రోడ్ షోలో ఉన్నాం. మనం చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున రోడ్ షోకు ప్రజలు హాజరవుతున్నారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా ప్రకాష్ రాజ్ ఇక్కడ పోటీలోనే ఉన్నారు. బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రస్తుతం బీజేపీ ఎంపీ పీసీ మోహన్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రిజ్వాన్ అర్షద్ అభ్యర్థిత్వం ఖరారైంది. ఇండిపెండెంట్ గా ప్రకాష్ రాజ్ బరిలోకి దిగుతున్నారు. నరేంద్ర మోడీని వ్యతిరేకించి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యతిరేకిగా ప్రకాష్ రాజ్ కర్ణాటకలో చాలా ఫేమస్ అయ్యారు. ఎస్పెషల్లీ మైనారిటీల ముస్లిం క్రిస్టియన్ మైనారిటీల అభిమానాన్ని ఆయన చురుగొన్నారు. సో ఈ బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీస్ ఓట్స్ ఉంటాయి, క్రిస్టియన్ మైనారిటీస్ ఓట్స్ ఉంటాయి. అందుకనే ఆయన ఈ నియోజకవర్గాన్ని చూస్ చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆరోపించేది ఏంటంటే ఓట్లు చీలిక వస్తాయి తప్ప ప్రకాష్ రాజ్ నిల్చున్న వల్ల ఎటువంటి లాభం ఉండదు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఖచ్చితంగా తన విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈల గుర్తు ఆయనకు దొరికింది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు కాబట్టి ఈల గుర్తుతో ఆయన పోటీ చేస్తున్నారు. రోడ్ షోకి అయితే చాలా పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ కర్ణాటకలో ప్రకాష్ రాజ్ ను తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కేవలం కర్ణాటకే కాదు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని చోట్ల కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. కర్ణాటకలో చాలా ఎక్కువ అభిమానులు ఉన్నారు. ఆయన పుట్టిన ప్రదేశం కాబట్టి. దాంతోపాటు తమిళ ఓట్లు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఉంటాయి. అందుకనే ఆయన ఈ నియోజకవర్గాన్ని చూస్ చేసుకున్నారు. ఎట్లా ఉంది మీరు అంటే ఇంతకాలం ఇండైరెక్ట్ గా ఉన్నారు కానీ డైరెక్ట్ పాలిటిక్స్ లో బరిలోకి దిగుతున్నారు. పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? డిస్టర్బెన్స్ ఏముంది, డిస్ట్రిబ్యూషన్ ఏముంది కనిపిస్తుంది. వాళ్ళ పార్లమెంట్ లో వినపడాలని నుంచి వీడితో మాట్లాడుతున్నారు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. బట్ ఓట్ల రూపంలో కన్వర్ట్ అవుతుందా? చూద్దాం. ఎలక్షన్ లో మీకు డౌట్ ఉండాలి, నాకు కూడా నమ్మకం ఉండాలి. అంటే జనరల్ గా సినిమా నటుల వాటికి రోడ్ షోలకు జనాలు బాగా వస్తారు. బట్ ఓటు వరకు వచ్చేసరికి కన్వర్ట్ కాదు అంటారు. సినిమా నటుడి కాదు, చాలా మంది బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గాన్ని చూస్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే మెయిన్ రీజన్ ఏంటి? ఇదే నియోజకవర్గం. సో మీ బర్త్ ప్లేస్, నేటివ్ ప్లేస్ కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి కంటెక్ట్ చేశారు. 6 నెలల క్రితమే అనౌన్స్ చేశారు. సో వీళ్ళంతా ఇప్పుడు మీతో పాటు ఉన్న వాళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళేనా? స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు, పొలిటికల్ పార్టీ కాదు. సరే, అంటే ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేయాలని డిసిజన్ తీసుకోవడానికి మీకేం కారణం కనిపించింది? రాష్ట్రీయ పక్షాలు పనిచేయడానికి మార్పు కావాలి. సమస్యల గురించి మాట్లాడేవారు పార్టీకి ఒక ఓటు అవ్వడం కాదు. అంటే ప్రకాష్ రాజ్ అంటే నరేంద్ర మోడీ వ్యతిరేకులకు, బీజేపీ వ్యతిరేకులకు ఒక ఆయుధం. రెండు ఒకటే. బట్ కేసీఆర్ ఫెడరల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చారు. అదే కారణం అనుకోవచ్చా? చాలా మంచి స్పందన ప్రకాష్ రాజ్ రోడ్ షోకి లభిస్తుంది. ఇవి ఎంత మేరకు ఓట్లలో కన్వర్ట్ అవుతాయి అన్నదైతే చూడాల్సి ఉంది. అల్టిమేట్ గా ఓట్ల కన్వర్ట్ అయ్యి పూర్తిగా ప్రకాష్ రాజ్ విజయం సాధిస్తారా, లేకపోతే ఓట్లు చీలి మధ్యలో బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తారా, ఓట్లు చీలకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారా? త్రిముఖ పోర్లో ఎవరిని విజయం వరిస్తుంది అనేది అయితే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కెమెరామెన్ బాలుతో భారత్ V6 న్యూస్, బెంగళూరు నుంచి.